హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై వ్లాగ్స్ @lohi అండ్ దిస్ ఈజ్ లోహిత. ఈరోజు ఈ వీడియోలో ఫ్యాబ్రిక్ లో పెట్టి లైనింగ్ క్లాత్ ని ఒరిజినల్ క్లాత్ కి అటాచ్ చేసేటప్పుడు దాని యొక్క ఉపయోగాలు ఏంటి, అలాగే నష్టాలు ఏంటో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ లో పెట్టి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఓన్లీ కార్నర్స్లో మాత్రమే ఇలా పెట్టుకోవాలి. డాట్స్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా డాట్స్లా పెట్టుకున్నప్పుడు నా చేతిలో ఉంది చూసారా, అదైతే కోన్లా ఉంది. ఇంకా అంతకన్నా పెద్ద డబ్బా అయితే పిండడానికి మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇదైతే నేను రీసెంట్గా తీసుకున్నాను, చాలా బాగా ఉంది. మనం డాట్స్ అన్నవి చాలా లైట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఒకసారి ఇలా క్లాత్ వేసుకొని ఆ ఒరిజినల్ క్లాత్ అన్నది అటు ఇటు కూడా కదపకూడదు అనమాట. అలా కదపడం వల్ల ఏంటంటే ఆ గ్లో కూడా అటు ఇటు అంటుకుంటుంది. సో మనం సిల్క్ బ్లౌజెస్ అయినా సరే ఏదైనా సరే కొంచెం మచ్చ అన్నది ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఎడ్జిక్ కాబట్టి అంటిస్తున్నాం, ఇది బాగా ఎడ్జిక్ కాబట్టి గ్లో పెడుతున్నాం, స్టిచ్చెస్లోకి పోతుంది. అలా కాకుండా మనకి బ్లౌజ్ మీదకి ఎప్పుడైతే వస్తుందో అవి కొన్ని ఫ్యాబ్రిక్స్ మీదకి మనకి పైకి ఈజీగా కనిపిస్తుంది అనమాట. ఒక 2 వాష్లకి పోతుంది అనుకోండి. బట్ కస్టమర్కి ఏంటంటే చూడగానే అలా మచ్చల్లా ఉంటే ఏదో ఒక వంక చెప్పి ఆ అమౌంట్ అన్నది తగ్గించడానికి చూస్తారు. మోస్ట్లీ సిల్క్ బ్లౌజెస్కి అంటే బాగా జారిపోయే క్లాత్లు ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇలా అంటించుకొని కనుక మనం బ్లౌజెస్ స్టిచ్చింగ్ అని చేసినట్లయితే ఎక్కడ ఉగ్గులు అవి రాకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా బాగా జారిపోయే క్లాతులకి మనం డైరెక్ట్గా మిషన్ మీద వేసి కుట్టేసాం అనుకోండి, అది ఎక్కడో దగ్గర మనకి డెఫినెట్గా ఉగ్గులు అన్నవి వస్తాయి. ఎంత మంచి టైలర్ అయినా, ఎంత సీనియర్ టైలర్ అయినా సరే. సో చాలామందికి రాకపోవచ్చు కూడా, బట్ ఇలా అంటించి కనుక మనం కుట్టినట్లయితే చాలా నీట్గా వస్తుంది. అసలు ఎక్కడ ఒక్క ఉగ్గు కూడా రాదనమాట జారిపోయే క్లాతులకైనా. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మన వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే జారిపోతూ ఉన్నదనుకోండి, దాన్ని అస్తమానం పైకి పెట్టుకొని కిందకి అటు ఇటు జారిపోకుండా చూసుకుంటూ స్టిచ్ చేయవలసి ఉంటుంది. కానీ ఇలా అంటించడం వల్ల ఏంటంటే మనకి జారదు, ఎందుకంటే కిందనున్న లైనింగ్ కాటన్ ఉంటుంది కాబట్టి జారదు. ఆ క్లాత్కి కూడా ఒక గ్రిప్ అన్నది వస్తుంది. దానివల్ల మనం బ్లౌజ్ అన్నది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలం. సో ఇలా డాట్స్లా అంటించేటప్పుడు మనం ఆ గ్లో అన్నది చిన్నది వచ్చేటట్లుగా చూసుకోవాలి. మరీ ఎక్కువైపోయింది అనుకోండి ఏంటంటే చుట్టూ అంటించేటప్పుడు అది ఇలా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. సో అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే చిన్న చుక్కల్లా పెట్టుకుంటే సరిపోతుంది. అది కూడా అక్కడక్కడ పెట్టుకొని ఇలా ఐరన్ చేసుకున్నారనుకోండి మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సో మరి పట్టు బ్లౌజులకి అలాంటి వాటికి అంటించవచ్చా, అంటించకూడదా అన్న డౌట్ కూడా మీకు రావచ్చు. సో పట్టు బ్లౌజులకి అంటించేటప్పుడు మనం అది చూసుకోవాలన్నమాట. క్లాత్ మోస్ట్లీ అంటించకపోవడమే మంచిది. ఎందుకంటే పట్టు బ్లౌజులు కదా, చాలా కాస్ట్ పెట్టి కొంటారు. మనం ఇలా అంటించి చేసామనుకోండి, అవి ఎక్కడైనా డాగుల్లా కనిపిస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు, కస్టమర్ ఇబ్బంది పడతారు. మన డబ్బులు మాటికి దేవుడెరుగు, కానీ వాళ్ళు చాలా కాస్ట్ పెట్టి కొనుక్కుంటారు కాబట్టి మనకి ఆ అమౌంట్ ఇవ్వరు, వాళ్ళకు కూడా చాలా లాస్ అయిపోయినట్లే కదా. అందుకోసమని పోతుందిలేండి, 1 వాష్ 2 వాష్లకి. కానీ కస్టమర్ ఫస్ట్ కుట్టేటప్పుడే మనం ఎప్పుడైనా నార్మల్గా చూసినప్పుడే ఎప్పుడు ఒక సామెత వాడుతూ ఉంటాం చూసారా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. అదేవిధంగా బ్లౌజులకు కూడా మనం యూస్ చేయొచ్చు ఆ వర్డ్ని. ఎందుకంటే కస్టమర్ బ్లౌజ్ ఇచ్చేటప్పుడు బ్లౌజ్ కనుక నీట్గా కనిపించింది అనుకోండి, పర్ఫెక్ట్గా ఉండి మన కాస్ట్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే కస్టమర్ డెఫినెట్గా మళ్ళీ మన దగ్గరికే తెస్తారనమాట. సో ఒక్కొక్క టైంలో మనకి ఆ బ్లౌజెస్ తీసుకోవడానికి అర్జెంట్ అంటే కుట్టడానికి కూడా ఖాళీ ఉండకపోవచ్చు. సో మనం చిన్న పొరపాట్లు చేయకుండా బ్లౌజ్ని కనుక నీట్గా స్టిచ్చింగ్ చేయగలిగి ఇస్తే మాత్రం మనం డెఫినెట్గా సక్సెస్ అయినట్లే.
అవి ఒక కస్టమర్ ఇస్తున్నారా, ఇద్దరు ఇస్తున్నారా, వాళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళు ఇవ్వట్లేదు అని పక్కన పెడితే ఒక్క బ్లౌజ్ పర్ఫెక్ట్గా మీరు ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకొని చూడండి. ఇది కనుక మీకు సక్సెస్ అయ్యిందనుకోండి, అట్లీస్ట్ ఎన్నాళ్ళు బయటకి ఇచ్చేవారు, ఒక 300 400 పెట్టి స్టిచ్చింగ్ చేయించుకునేవారు. ఆ కాస్ట్ మీకు మిగులుతుంది కదా. సో అలా ఆలోచించుకోండి. మరి మిషన్ కొనాలి కదా ఇవన్నీ అనుకోవచ్చు మీరు, కానీ మిషన్ ఒక్కసారే కొంటాం, బట్ దాని యూజ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇదొకటి మీరు గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో ఒక మంచి డిజైనర్ ఫ్రాక్ ఏదైనా కుట్టాలంటే ఏం కాకుండా ఒక 1000 2000 అలా అవుతూ ఉన్నాయి. సో అలాంటిది మీరు ఒక చిన్న మిషన్ తీసుకోవాలంటే 5,000-7,000కి అలా వస్తుంది. ఒక ఇయర్లో మనం కుట్టించుకున్న బట్టలు కాస్ట్ అనుకోండి. సో ఆ కాస్ట్ మీరు బట్టలు కొనుక్కోవడము ఏదో రకంగా మీరు దాచుకొని కొనుక్కోవచ్చు. మెయిన్ ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ మనలో ఉండాలి. మనలో ఇంట్రెస్ట్ కనుక ఉంటే మనం ఏ పనైనా చేయగలం, ఏదైనా సాధించగలం. దాంతోపాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. అది కాకుండా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనల్ని ఎత్తిపొడిచే వాళ్ళు, సక్సెస్ అవుతున్నామన్న టైంలో మనల్ని ఎత్తిపొడిచే వాళ్ళు ఏదో ఒకటి అనడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి మాటలు ఏం పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అప్పుడే మన సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సక్సెస్ వచ్చిన తర్వాత వన్స్ మీకు సక్సెస్ వచ్చిందంటే ఈ పాప మా పాపే, మా తాలోకే, మీ ఎవరైతే మిమ్మల్ని అన్నారో వాళ్ళందరూ కూడా మా తాలోకే అని చెప్పుకునే స్టేజ్ వరకు కూడా మనం ఎదుగుతాం. అది ఎప్పుడు అంటే మనం ఇంట్రెస్ట్ పెట్టి మన వర్క్ మనం సక్సెస్ఫుల్గా చేసుకొని ఎవరి మాటలు పట్టించుకోకుండా డిస్టర్బ్ అవ్వకుండా మన వర్క్లో మనం నిఘ్నమైతే మన వాళ్ళనే మాటలు కూడా పట్టించుకోవడానికి మనకి ఖాళీ లేనంతగా మనం ఆ వర్క్లో మునిగిపోవాలన్నమాట. సో ఈ వీడియో అన్నది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఏ వర్క్ చేసినా సరే, నాట్ ఓన్లీ టైలరింగ్, ఏ వర్క్ అయినా సరే, ఎందులో అయినా సరే, ఒక ఆడపిల్ల వర్క్ చేస్తుందంటే అందులో సక్సెస్ అవుతుంది అంటే మనల్ని చాలామంది చాలా రకాలుగా అనడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి మాటలు ఏమీ కూడా పట్టించుకోకుండా ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు ఏదో ఒక రోజున డెఫినెట్గా సక్సెస్ సాధిస్తారు. ఆ సక్సెస్ అన్నది మన డబ్బులతోనే ముడిపెట్టి చూడకూడదు. ఎందుకంటే కొంతమందికి సక్సెస్ అన్నది బేగా వచ్చి అమౌంట్ బేగా వస్తుంది. మీరు వన్స్ ఆ పని కరెక్ట్గా చేశారంటే మీకు ఏదో ఒక రోజు ఆ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా వస్తుంది. ఇదే నేను అనుకుంటున్నాను. ఇలా అనుకునే నా వర్క్ని నేను అన్నీ కూడా యూట్యూబ్ అవ్వనివ్వండి, టైలరింగ్ అవ్వనివ్వండి, ఇప్పుడు నేను పెద్ద సక్సెస్ అయిపోయానని చెప్పను, బట్ నేను కూడా చాలాసార్లు ఇలా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. ఇలాంటి ఫీలింగ్స్ నుండి నేను బయటికి వచ్చి మోటివేట్ అయ్యి నేను నా ఓన్గా నేను నా వర్క్ చేసుకుంటూ ఇంకొకరికి మోటివేషన్గా ఉంటున్నాను. అదేవిధంగా నాకు అమౌంట్ వస్తుందా రావట్లేదా పక్కన పెడితే నాకు వచ్చిన వర్క్ని మరొక 2కో 3కో యూజ్ అయ్యేటట్లుగా చేస్తున్నాను. సో నాకు తెలిసి నాకు అమౌంట్ వస్తుందో రావట్లేదో పక్కన పెడితే నేను సక్సెస్ అయినట్లే అని నేను భావిస్తున్నాను. ప్రెజెంట్ యూట్యూబ్ నుండి సక్సెస్ సాధించకపోయినా ఏదో ఒక రోజున సాధిస్తానన్న నమ్మకం నాకుంది. టైలరింగ్లో అయితే ఆల్మోస్ట్ సక్సెస్ సాధించినట్లే. ఎందుకంటే ఒకసారి ఇచ్చే కస్టమర్ మళ్ళీ ఇవ్వడానికి మక్కువ చూపుతున్నారు. సో ఇలాంటప్పుడు నేను బయటికి వెళ్ళి జాబ్ చేసుకునేట కన్నా నాకు ఇదే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే పిల్లలు చూసుకుంటూ బయటికి వెళ్ళి వర్క్ చేసుకుంటూ నేనేదో అలసిపోయి వాళ్ళు సమంగా చూసుకోలేకపోయి ఇలాంటివన్నీ వేస్ట్ అని నేను భావించాను. అందుకే నేను నా వృత్తిని నేనే నా ఓన్గా చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.